పండగ రోజైతే సింపుల్గా ఇలా అయితే రెడీ అయ్యాను. డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అబ్బా పండగ కదక్క చీర కట్టుకోవచ్చు కదా అనుకుంటున్నారా? అది చీరేనబ్బా, కాకపోతే డ్రెస్ లాగా స్టిచ్ చేసుకున్నా. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఆల్రెడీ ఛానల్లో పెట్టాను, టైలర్ సుమ ఛానల్లో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అబ్బా. ఇప్పటికైతే ఈ డ్రెస్ లో చూడండి, నెక్స్ట్ టైం చీర కట్టుకుంటానులేండి. ఇంకా మధ్యాహ్నం అయిందనమాట. అక్క వాళ్ళు కూడా వచ్చారు ఊరు నుంచి. వాళ్ళు వస్తూ వస్తూ కేక్ తెచ్చారనమాట. ఏంటి మీ అక్క బర్త్డేనా అనుకుంటున్నారా? నాకే బర్త్డే డేట్ లేదు, ఇంకా మా అక్కకి ఎలా ఉంటుంది చెప్పండి. కేక్ పెట్టేటప్పుడు మక్క పక్కనే ఉందని మా తమ్ముడితో పాటు మక్క కూడా పెట్టాడనమాట మా నాన్న. అంటే మా తమ్ముడు బర్త్డే అనుకున్నారు, కాదు ఫ్రెండ్స్, వాడు వెళ్తుండు కదా, అందుకని సెండ్ అప్ పార్టీ అనమాట, చిన్న ఫ్యామిలీ పార్టీ. ఇలాంటివన్నీ చిన్న చిన్న స్వీట్ మెమరీస్ అనమాట, గుర్తుండిపోతాయి కదా, అందుకని. మా వాళ్ళందరూ కేకులు తినిపించుకొని ఇంకా ఆ పూట అన్నం కూడా తినలేదనమాట. అందరి పొట్టలోకి కేకే సరిపోయింది. ముఖ్యంగా మా తమ్ముడికి అయితే ఇంకా అందరు పెట్టినట్టే ఉన్నారనమాట. ఇప్పుడు పెడుతుంది మా మేనత్త, చిన్నత్త అనమాట అందరికన్నా. మా వాళ్ళందరికీ సిగ్గు ఎక్కువ అనమాట. వీడియో తీస్తుంటే మళ్ళీ మొహమాట పడిపోతుంటారు. అయినా కూడా మనం వదులుతామా? ముఖ్యంగా మా తమ్ముడికి అయితే అస్సలు ఇష్టం ఉండదు. అయినా కానీ బలంతంగా నిలబెట్టా అనమాట. ఎందుకంటే బర్త్డేకి అందరు కేక్ కట్ చేస్తారు. ఫారిన్ వెళ్ళేటప్పుడు సెండ్ ఆఫ్ పార్టీగా కేక్ కట్ చేయించామన్నమాట. గుర్తు కోసం అయితే వీడియో తీపిచ్చాను. హాయ్ చెప్పంటే అస్సలు చెప్పట్లేదు, తెగ సిగ్గుపడిపోతుంది మా వాడు.